నమస్తే. నేను మీ మౌనిక. నిశాంత్ శర్మ గారు మనకి ఎన్నో విషయాలు చెప్పారు. వీడియోలు కూడా చేశారు. అయితే నిశాంత్ శర్మ గారితో వాళ్ళ తమ్ముడు గారొచ్చారు. ఆయన ప్రశాంత్ శర్మ గారు. అయితే ఆయన చేతిలో ఒక మాల చూడడం జరిగింది. దాని గురించి ఆయన మాటల్లోనే వినాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలేంటి ఆ మాల? జపానికి మాల వాడతారని తెలుసు. కానీ ఏ మాల వాడాలన్నా కూడా చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఈ మాల, ఈ నియమాలు అని ఉంటాయి. కానీ ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న మాల ఏంటి? ఆ విశేషాలేంటి? మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అయితే ఇప్పుడు మీరు చేతిలో ఆ మాల ధరించగా నేను చూసాను. అది హ్మ్. ఏం మాల అని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో నిత్యంగా పూజలు చేస్తూ ఉంటారు. జపాలు చేస్తూ ఉంటారు. అన్ని విధాలుగా దేవుని కృప చెందాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ఏదేదో గావిస్తూ ఉంటారు దేవునికి. కాకపోతే జపం చేసేటప్పుడు చాలామంది రుద్రాక్ష మాల గాని, కొంతమంది స్ఫటికం గాని, కొంతమంది తులసి మాల అని, వైజయంతి మాల అని అలా ఎన్నో రకాల మాలలున్నాయి. హ్మ్. ఏదో రకమైనటువంటి మాల అందరూ పట్టుకొని జపం చేస్తూనే ఉంటారు. హ్మ్. కానీ నా దగ్గర ఉన్నటువంటి ఈ మాల అవి ఏవి కావు. హ్మ్. కేవలం స్వయంగా స్వహస్తాలతో తయారు చేసినటువంటి గోమయం. గోమయం అంటే ఆవు పేడ, హ్మ్. మైదాపిండి, హ్మ్. ఉనక. ఈ 3తో కలిపినటువంటి ఈ ఉండలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నగా, ఈ 3 కలిపి వీటిని ఎండలో ఎండబెట్టేసి కొన్ని రోజుల తర్వాత వాటిని చిన్నగా రంధ్రాలు చేస్తూ పంపిస్తూ ఉంటాం. దారం తీస్తూ ఉంటాం. హ్మ్. అలా చేసే క్రమంలో ఇవి విచ్చుకుంటూ ఉంటాయి. హ్మ్. అలా ఎన్నో విచ్చుకుంటాయి. అవన్నీ గూడా విచ్చినవి గూడా పక్కన పెట్టి మళ్ళీ వాటిని తయారు చేస్తూ ఇదే విధంగా మాల తయారు చేస్తూ ఉంటాం. ఈ గోమయంతో తయారు చేసినటువంటి ఈ మాలని మనము కేవలం జపానికి మాత్రమే వాడాలి. అంటే వేసుకోవడానికి కాదు. వేసుకోవడానికి కాదు. ఎందుకు అంటే ఇది గోమయమును నేను చెప్పినాను గదా! గోమయము, మన మైదాపిండి, ఉనక అని. హ్మ్. మైదాపిండికి ఈ ఆవు పేడకి నీరు తాకితే ఏమైతది? స్ప్రెడ్ అవుతది. స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. కరిగిపోతుంది. హ్మ్. ఒంటి మీద వేస్తే లైట్ వేడికి గానీ, నీళ్లు తాకినా కూడా వచ్చే స్వెట్‌కి గానీ కరిగిపోతుంది ఆటోమేటిక్‌గా. చాలా జాగ్రత్తగా వాడాలయితే దాన్ని. ఓహ్! ఇది కేవలం ధరించడానికి కాదు, కేవలం జపం చేసుకోవడానికి మాత్రమే ఈ మాల అనేది నేను వాడకం స్వహస్తాలతో తయారు చేసి అసలు ఈ వాడుకోవడం మాల అని జరిగింది. ఎక్కడా గూడా నేను సాధారణంగా అది తయారు చేసి పెట్టేవాళ్ళు గూడా అంటే లైక్ మీరు మీరు మీ చేతులతో చేయడమో, లేకపోతే చేత్తో చేయడం గాని అది జరిగిందని చెప్తున్నారు. హ్మ్. బయట మనకి మార్కెట్‌లో ఇది దొరికే అవకాశం ఉందా అండి? నేనైతే అక్కడ గమనించలేదు. బయట మార్కెట్‌లో కొంచెం కష్టమే. హ్మ్. తయారు చేసుకుంటే ఓహ్! చేయొచ్చు. స్వయంగా తయారు చేస్తే ఉంటుంది గానీ, బయట మార్కెట్‌లో మనకి దొరకడం కష్టం. కష్టం. ఇవి ఈ మధ్య కాలంలో అయితే నేనెక్కడా చూడలేదు మరి. హ్మ్. మీరు చెప్పినాక నాకు అర్థమైంది. నేను కూడా చాలా వరకు మాలలు ఏమేమి ఉంటాయో అని విన్నాను గానీ, ఇదైతే నేను చూడలేదు ఈ ప్రశాంత్ గారు. మాల ద్వారా మనం నిత్యంగా జపం ఏదైతే చేస్తామో, ఆ జప సాధన పెంచుకోవాలన్నా, ఆ దేవుని కృప మన మీద రావాలి అన్నా, కావాలంటే మీరు ఈ మాలను పట్టుకొని చూడండి. చల్లగా ఉంటుందా? వెచ్చగా ఉంటుందా? మీకే తెలుస్తుంది. మనం నిత్యంగా జపం చేస్తున్న సమయంలో, ఆ దేవుని యొక్క ఆరా అనేది, మన ఘోష అనేది దేవునికి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఆయన కృప మన మీద నిత్యంగా పడుతూ ఉంటుంది. హ్మ్. అది మీకే తెలుస్తుంది. దాన్ని పట్టుకున్నారు కదా! మీకే తెలుస్తుంది. ఆ చాలా వైబ్రేషన్ అనేది ఎలా ఉంటుందనేది మీకు వెయిట్‌లెస్‌గా తెలుస్తుంది. ఉంది. ప్లెజెంట్‌గా అయితే అనిపిచ్చింది. కొంచెం అంటే వెచ్చగా ఉందా? చల్లగా ఉందా? చల్లగా ఉంది. అది నిత్యంగా అలాగే ఉంటది. వెచ్చగా ఉండదు. వేడి రాదు దీనిలో రాదు. నుంచి. అంటే మంత్ర జపం చేసే క్రమంలో వేడి రాదు. రాపిడి గాని అసలు ఏమీ రాదు. మనకు తెలీదు. జపం చేసుకోవడానికి వీలుగానే ఇది అంతే. మొత్తం 108. 108 పూసలవి. ఒకవేళ ఎవరికన్నా తీసుకోవాలి అంటే నన్ను అంటే నేను మీరు తయారు చేసి హ్మ్. చే ఇవ్వగలుగుతారా అండి? అంటే ఎవరైనా అంటే ఇప్పుడు కాకపోతే వెంటనే ఇవ్వలేను అడిగిన వెంటనే. ఎందుకంటే అది చేయడానికి చాలా రోజులు పట్టింది నాకే. హ్మ్. అలా ఎవరైనా అడిగినా గూడా మినిమమ్ సమయం పడుతుంది గదా! ఒక హ్మ్. వారం నుంచి 10 రోజుల సమయం దాకా పడుతుందది. చాలా జాగ్రత్తగా వాడాలండి. ఎందుకంటే చాలా డెలికేట్ అది. ఆ! ఎంత ఇప్పుడదే డెలికేట్‌గా వాడితే, గమనించాను. ఎంత సెన్సిటివ్‌గా వాడితే వాళ్ళకంత ప్రాధాన్యత ఉంటుంది. ఆ మాల కానీ, ఆ దైవానుగ్రహం గాని, ఎంత త్వరగా వాళ్ళకి కలగాలి అన్నా కూడా చాలా సెన్సిటివ్‌గా కేవలం జపరీత్యా మాత్రమే వాడాలి. ఫలితం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే నేనొక్కడిని వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. హ్మ్. మిగతా వారికి ఏ విధంగా ఉంటుందని వాళ్ళు వాడితే గాని ఆ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు తెలుసుకోలేరు. తెలుసుకోలేరు. ఏదన్నా ఉదాహరణ చెప్తారా? అంటే ఇది చేసే క్రమంలో గాని, చేస్తున్నప్పుడు మనసులోని భావం ఏదన్నా ఒక్క మాట ఏమైనా చెప్పగలుగుతారా ప్రశాంత్ గారు? నేను అది చేస్తున్నప్పుడు ఒకటే అనుకున్నాను. ఏంటి అంటే, మా నాన్నగారు త్వరగా కోలుకోవాలి అని. హ్మ్. అనుకున్న రీతిగానే మేము అనుకున్న రీతిగానే మా నాన్నగారు త్వరగానే కోలుకున్నారు. కాకపోతే
18 రోజుల సమయం మినిమం. అష్టాదశం అని అంటారు కదా, ఏ సమయం చేసినా కూడా నాకు తెలిసినంత వరకు మండలం అనుకుంటాము, లేకపోతే అర్ధ మండలం అనుకుంటాము అని చాలా వరకు అందరికీ తెలిసింది. ఏ మాల వేసుకున్నా ఏం వేసుకున్నా ఆ విధంగా ఉంటాం కాబట్టి నేను మాత్రం 18 రోజుల గడువు మాత్రమే పెట్టుకుంటా. ఏదికైనా ఏదైనా మొదలు పెట్టామంటే 18 రోజులే పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ అష్టాదశ శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అందులోనే 12 రోజులు కూడా ఉన్నాయి. దాంట్లో జ్యోతిర్లింగాలు కూడా ఏవైతే ఉన్నాయో వారిద్దరి మీదనే భారం వేసి నేను ముందుకు అడిగేస్తాను. ఏది ఉన్నా కూడా ఆ 18 రోజుల సమయంలోనే తీరిపోతుంది. 18 రోజులు దీన్ని ధరిస్తే ధరించడం కాదు, మాల జపం ఏదైనా వాళ్ళు చేసే జపం అని ఈ మాల ద్వారా చేస్తే 18 రోజులు అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. అలా అని చెప్పి 18 రోజులు చేసిన వెంటనే ఆపేయడం మంచిది కాదు. అంటే ఏదో మార్పు అనేది మార్పు కనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకే. కానీ అసలు మనం గోమయం అంటేనే పట్టుకోవడానికి అది ఎండాలి, ఎంత టైం దాన్ని ఇలా పూసలు చేయడం మళ్ళీ దానికి పెడుతున్నప్పుడు అది చాలా మంది ఈ గోమయాన్ని ఎందుకు వాడతారు? కేవలం ఇంటి ముందు అలుకు చల్లడం కోసం, లేకపోతే ఏదైనా వ్రతాలు జరిగినప్పుడు కింద పీటకి అలుకు వేయడం కోసం, పిడకలు వాడతారు హోమంలో వేయడం కోసం. లేదంటే ఇదే గోమయం పచ్చిదాన్ని మనం ఎవరైనా స్వర్గస్థులను అదే దశాహం చనిపోయిన వారికి కూడా ఇది వాడతారు. ఇది గోమయం. మళ్ళీ పంచగవ్యాలు ప్రతిష్ట అవి ఉంటాయి కదా, పంచగవ్యాలు వాటికి కూడా వాడతాం గోమయం గోమూత్రం. కాకపోతే దీనిని కేవలం శుభకరంగా మాత్రం, అంటే మనం ఎన్నో చూసాం కేవలం అలుకు చల్లడం, పీటల కింద రాయడం అలా ఎన్నో చూసాం కదా. కాకపోతే దీనిని మనము కేవలం జనాలకు ఉపయోగపడే విధంగా ఎవరైనా సరే దీన్ని వాడచ్చు. ఓం నమ శివాయ మంత్రం కానీ, పంచాక్షర మంత్రం కానీ, అష్టాక్షర మంత్రం కానీ, ఏ మంత్రమైనా సరే వాళ్ళేదు, వాళ్ళ నోటితో జస్ట్ ఆడవారైతే శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. ఇది మగ ఆడ భేదం లేదు, ఎవరైనా వాడచ్చు. వయసుతో కూడా సంబంధం లేదు, ఎవరైనా కూడా వాడచ్చు. కాకపోతే ఒకటి, ఆడవాళ్ళు పనికిరాని సమయంలో మాత్రం వాడకూడదు. స్నానం చేసిన తర్వాత స్నానం చేసి మంచి సమయాల్లో చేస్తూ ఉంటారు జపం. సాధారణంగా నాకు తెలిసినంత వరకు రాహుకాలం అని ప్రత్యేకమైన సమయాల్లో వాళ్ళ జపం ఆచరిస్తే ఎక్కువ ఫలితం ఉంటామని రకరకాలుగా అనుకుంటారు. ఆ చేసే సమయంలో ఈ జపం చేసుకునేటప్పుడు ఈ మాల ద్వారా చేసుకుంటే సరిపోతుంది అంతే. ఈ మాల ద్వారా చేయాలి. కాకపోతే వాళ్ళు జపం చేస్తున్నప్పుడు మాల అనేది చాలా మంది పక్కన పెట్టుకుంటారు. ఆ పక్కన పెట్టేది కింద నేలపైన పెట్టకూడదు. ఈ మాల నేలపైన పెట్టకూడదు. దానిపైన ఏదైనా పేపర్, లేకపోతే నేలపైన పేపర్ కానీ ఏదైనా ఆసనం లాంటివి పెట్టి దానిపైన పెట్టాలి. ఏదైనా సరే జపమాల నేలపైన పెడితే దాని ఫలితం ఉండదు. ఇదనే కాదు, ఏ మాల అయినా సరే, ఏ జపమాల అయినా సరే, నేల మీద పడింది అంటే జపం చేస్తున్న సమయం నేల మీద పెట్టారంటే దాని ఫలితం అనేది ఉండదు, శూన్యమైపోతుంది. మనం ఏ విధంగా అయితే పూజలు చేసుకునేటప్పుడు కింద ఆసనం అనేది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దానికి కూడా ఒక ఆసనం అనేది పెట్టాలి. చిన్న పేపర్ ముక్క, ఆకు ముక్క పెట్టినా కూడా సరిపోతుంది. ఆ విధంగా దాన్ని వాడుకోవాలి. చాలా కొత్త విషయం ఇది. నేనైతే ఇంతవరకు ఇది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. బయట అసలు దొరకదంటారు. అయితే మామూలుగా అంటే దీన్ని అమ్మరు కావచ్చు, ఒకవేళ అమ్మినా చాలా తక్కువ ప్లేస్లు, ఏదైనా పుణ్యక్షేత్రాల దగ్గరలో దొరుకుతుందేమో. అసలే దొరకదు. నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు అయితే బయట ఏ క్షేత్రంలో దీన్ని అమ్మరు, ఎక్కడ తయారు చేయరు. కానీ బేసికల్గా హిందూ ధర్మంలో కానీ ఎవరైనా సరే గోమాతకి ఇచ్చే విలువ వేరు. అలాంటిది మనం మీరు పంచగవ్యాలు ఇందాక చెప్పినప్పుడు వాటికి ఇచ్చే ప్రాముఖ్యతలో ఇది కూడా దాంతో తయారైందంటే దీనికి చాలా ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే వాడాలనుకుంటున్నారో వాళ్ళు, ఒకవేళ మీరు సమయం ఇస్తే మీ ద్వారా మేము దాన్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి చెప్పండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంటుంది కదా, దానికి నెంబర్కి ఫోన్ చేసినా సరిపోతుంది. వీళ్ళని మిమ్మల్ని అడిగినా కూడా, మిమ్మల్ని సంప్రదించినా కూడా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నాకు నార్మల్గా ఏదో మాల కలర్ చూసి నార్మల్గా కొన్ని మాలలు ఈ కలర్లో ఉంటాయి అలా అనుకున్నాను, కానీ కాదు. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.